శ్రీకృష్కలనం, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్, మధ్య పతనం అంటే ఈ పేర్లు ఏ పేర్లు చెప్పినప్పటికీ కూడా సమస్య మాత్రం ఒకటే. ఏంటంటే ప్రాపర్గా సెక్స్ పెర్ఫామ్ చేయలేకపోవటం. ఎందుకు జరుగుతుంది అని మనం కనుక చూసినట్టయితే ఒకప్పుడు 50 సంవత్సరాలకో 60 సంవత్సరాల వయసులోనో ఇది రావడం సహజంగా ఉండేది. ఎందుకంటే అది వయసు యొక్క ప్రభావం, శరీరంలో ఉండే ఎండోక్రైన్ గ్లాండ్స్ కానీ వీటికి ఒక పని తగ్గిపోవటము, బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోవటం కానీ, లేదు ఏజ్ రిలేటెడ్గా బీపీలు రావటము, షుగర్ రావటము, రక్తనాళాల్లో వచ్చే మార్పులు కానీ ఇలాంటివి సహజంగా 50 నుంచి 60 సంవత్సరాల వయసులో మనం చూడటం జరుగుతుంటుంది. కానీ ఇవాళ చూసినట్టయితే చాలా చిన్న వయసులోనే చాలామందిలో ఈ సమస్య మనం గమనించడం జరుగుతుంటుంది. ఎందుకు జరుగుతుంది అంటే మేజర్గా చెప్పాలంటే ఇవాళ లైఫ్ స్టైల్లో ఉండే స్ట్రెస్ మేజర్ కారణం అని చెప్పొచ్చు. చిన్నవాటికి పెద్దవాటికి కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోవటము, లైఫ్ స్టైలు, పరిగెత్తే జీవన శైలి ఇది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అలాగే అవగాహన లోపం, కొంతమందిలో ఏంటంటే అసలు సెక్స్ మీద అవగాహన లేకపోవటము, లేదంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే మనకి తెలియని ప్రదేశాల్లో తెలియని వ్యక్తులతో, కొత్త వ్యక్తులతోటి సెక్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ శ్రీకృష్కలన సమస్య అనేది రావటం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు కానీ, అంటే ఏంటంటే సింపుల్గా బీపీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెగ్యులర్ స్ట్రెస్తో పాటు చిన్న వయసులోనే బీపీ రావటం కూడా జరుగుతుంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఆ బీపీకి వాడే మందుల వల్ల కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ శ్రీకృష్కలన సమస్య రావటం జరుగుతుంటుంది. అలాగే చూసినప్పుడైతే డయాబెటీస్ టైప్ 1 కానీ టైప్ 2 డయాబెటీస్ కానీ, షుగర్ వ్యాధి, ఈ షుగర్ వ్యాధి రావటం వల్ల కూడా మనకి ఈ శ్రీకృష్కలన సమస్య రావటం జరుగుతుంటుంది. అలాగే చూసినట్టయితే కొన్ని రకాల ఎండోక్రైన్ సమస్యలు, అంటే ఎండోక్రైన్ అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ కానీ వాటిని ఏమంటామంటే హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఈ హ్యాపీ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్లో కానీ బ్రెయిన్లో ఉండే న్యూరోకెమికల్ చేంజెస్ వల్ల కానీ ఈ సమస్య రావటం జరుగుతుంటుంది. అసలు ఏం జరుగుతుందంటే పైన చెప్పిన కారణాల వల్ల, అంటే అలవాట్లు, ఆల్కహాలు, స్మోకింగు, వీటి వల్ల కానీ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవటము, ప్రాపర్గా నిద్ర లేకపోవటము, టెన్షన్ ఎక్కువగా ఉండటం, ఇలాంటి కారణాల వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, కార్టిజాల్ అనే ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం జరుగుతుంటుంది. ఇలా రిలీజ్ అయిన హార్మోన్స్ ఏం జరుగుతాయి అంటే ఇవి మనకి పెన్నిస్కి బ్లడ్ సప్లై చేసే ప్రోస్టేట్ యూరిథ్రా అంటారు. అంటే ఆ పార్ట్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏమైతే అంటే సంకోచించుకుపోవటం జరుగుతుంటుంది, కన్స్ట్రిక్షన్ అంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ పార్ట్ ఆఫ్ దీనికి పెన్నిస్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం వల్ల కూడా ఈ శ్రీకృష్కలనం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కారణాల వల్ల ఈ సమస్య రావటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. అలాగే సెక్స్ గురించిన ప్రాపర్గా అవగాహన కల్పించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఏంటంటే మనకి బీపీ ఉన్నప్పుడు కనుక ప్రాపర్గా బీపీ మెడిసిన్స్ వేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకోవటం, అలాగే షుగర్ ఉన్నప్పుడు షుగర్కి సాధ్యమైనంత వరకు మందుల మీద ఆధారపడకుండా జీవనశైలిలో మార్పులతోటి, అంటే రెగ్యులర్గా నిత్యం వ్యాయామం చేయటం కానీ, అలాగే సాధ్యమైనంత వరకు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల, ప్రాపర్గా ఎక్సర్సైజు, ఇవి అలవాట్లు ఏమన్నా ఉంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వాటిని మానేయటము, వాటిని మానేసి ఇచ్చేసుకోవటము, రోజు నిత్యం 1 గంట సేపు వ్యాయామం చేయటము, ఇలాంటి మనం కనుక చేసుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ బారిన పడే అవకాశం ఉండదు. అలాగే ఒకవేళ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే సింపుల్గా ఒక పరిష్కారం దీనికి ఏంటంటే మన పెద్దవాళ్ళు నిత్యం ఆచరించింది మనం ఇవాళ వదిలేసిన ఒక అలవాటు ఏంటంటే తాంబూల చర్వణం, అంటే తాంబూలం వేసుకోవటం అంటారు. సింపుల్గా ఒక తమలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక బఠానీ గింజంత జాజికాయ, కొంచెం జాపత్రి, కొంచెం యాలకులు, కొంచెం పచ్చకర్పూరము, ఇవి కనుక వేసుకొని మనం రెగ్యులర్గా రోజు భోజనం తర్వాత కనుక ఈ తాంబూలం తీసుకున్నట్లయితే సహజంగా ఈ శ్రీకృష్కలనం వచ్చే అవకాశం అనేది ఉండదు. ఇంకొక పరిష్కారం కూడా ఏం చెప్పొచ్చు అంటే నల్ల తులసి చెట్టు దొరుకుతుంది మనకి. తులసిలో 5 రకాల వెరైటీస్ ఉంటాయి, వాటిలో నల్ల తులసి కూడా ఒక వెరైటీ ఉంటుంది. ఈ నల్ల తులసిని కనుక మనం వేరు తీసుకొని
కొద్దిగా అంటే ఒక మన బొటన వేలంత పరిమాణం ఉండే పొడుగు ఉండేది వేరు తీసుకొని దాన్ని మెత్తగా దంచి చిన్న ముద్దలాగా చేసుకొని దాన్ని గనక ఒక తమలపాకులో పెట్టుకొని బొగ్గను పెట్టుకొని దాన్ని నవ్వులుతూ దాని రసం పీల్చుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా కనుక చేస్తున్నట్లయితే మనకి ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇవి చేసినప్పటికీ కూడా మీకు పరిష్కారం దొరకలేనట్టయితే కనుక ఒకసారి కిందుండే ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు గనక ప్రయత్నించినట్టయితే తప్పకుండా మీకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ సాంబశివరావు, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్, కొత్తపేట.